అన్నట్లుగానే వెంటనే 1 by 1 జరగడం అసలు ఎలా ఏమైంది అసలు? అంటే నిజంగా కూడా మనం దేవుడిని నమ్ముతాం కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈరోజు పొద్దున ఏదో న్యూస్ ఛానల్లో చెప్తున్నారు, ఆ 3 అనేది 13, 23 అనేది ఏదో చెప్తున్నారు. మరి అటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా దురదృష్టకరమే. ఆమె సరే ఎలా ఉండేవాళ్ళు లాస్ట్ మంచిగా ఉంటుండే, మాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుండే. ఆమె కార్పొరేటర్ తీరు కూడా ఉండకపోతుండే, మంచిగా ఇది ఉంటుండే. ఎమ్మెల్యే అయినాక కూడా మాకు కూడా చాలా హెల్ప్ చేశారు మేడం. కానీ అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అసలు ఉండే? తను మొన్న నల్గొండ కేసీఆర్ గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆటో యాక్సిడెంట్ అయింది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మాకు తెలిసింది. మేము ఫోన్ చేసి మాట్లాడితే యువర్ సేఫ్ అంటే సేఫ్ అన్నది. బాగానే ఉండే, కొంచెం తలకు కొంచెం తాకింది దెబ్బ. మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్ది 1 year అయినుండే 2 days కిందనే. ఆ ప్రోగ్రాంలో మంచిగా చేసింది, అంతే చేసింది. మార్నింగ్ మేము పొద్దున నేను వాకింగ్కి వెళ్దామని టీవీ పెట్టే వరకు ఈ సాడ్ న్యూస్ వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి, అసలు ఏం జరిగింది అసలు? తను ఎక్కడ వెళ్ళిందో పొద్దున మళ్ళీ అక్కడ ఏది పటంచెరు నుంచి ఓఆర్ దగ్గర నుంచి వస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగిందని మనం అప్పుడే టీవీలో చూసినాం. మేము ఏం జరిగింది మార్నింగ్ తను ఎటు వెళ్ళి వస్తున్నారు, అసలు ఏమైంది వాస్తవంగా? అంటే నేను ఇప్పుడే కాన్స్టిట్యున్సీ బయలుదేరి వచ్చినాను. సాయన్న గారు మాతో కలిసి 2 టర్ములు పనిచేసినారు. వారు బాధాకరమైన విషయం, సాయన్న గారు హఠాన్మరణం జరగటము. కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ప్రజాక్షేత్రంలో ఉన్న సాయన్నకు మళ్ళీ కుటుంబం నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి చిన్నమ్మాయికి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజాభిమానం గల సాయన్న గారి అభిమానంతో మళ్ళీ అమ్మాయి లాస్య నందిత గెలిచింది. ఇంకా చిన్న వయసు నుండి ప్రజాసేవ చేసేందుకు అనేకమైన ఫ్యూచర్ ఉండే అమ్మాయికి కానీ భగవంతుడు తీసుకుపోవడం విచారకమైన విషయము. ఇది తీరని లోటు. మా పార్టీ పక్షాన, మా పక్షాన ఆ కుటుంబానికి ఆయురారోగ్యం, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకోరుకుంటున్నాం. అంటే 3 సార్లు త్రుటిలో తప్పడం, అంటే 2 సార్లు, ఒకసారి ఆటో తర్వాత లిఫ్ట్, అసలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అందులోనూ జస్ట్ 2-3 రోజుల క్రితమే సాయన్న వర్ధంతి అవడం, అది కూడా ఫస్ట్ వర్ధంతి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది, అంటే ఏంటి? పెద్దలు చెప్పేటి కొన్ని ఓసారి వాస్తవం అనిపిస్తుంది. మేము నమ్మినా నమ్మకపోయినా మీరు గృహవాస్త తన బర్త్ స్టార్సా ఇవి అపాయం జరగడం మటుకు విచారకరణము. ఎందుకంటే వెంటనే మృత్యు వెంటాడుతూ ఉన్నట్టుగా రావడం, కానీ ఈ మధ్య కాలంలో వితిన్ 2 monthsలో తను గెలిచిన ఆనందం లేకుండా జరగడం అన్నది, సో అంతా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నమ్మాలి అనేది నిజంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఎలా ఉండేవారు సార్, అంటే 2 నెలలే అయింది, ఎలా ఉండేవారు? అమ్మాయి ఎప్పుడు పిల్లవాడితో ఉండి నాయనగారితో ఉండి ప్రజాసేవలో ఉండేది. ఆ గుర్తింపుతోటే మా పార్టీ టికెట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ప్రజాభిమానం గల సాయన్న పైన ఉన్న అభిమానంతో అమ్మాయిని కూడా గెలిపించిండ్రు. లోపల అమ్మాయి కూడా సంబంధాలు ఉండేవి కాబట్టి 2 కలిసి వచ్చిన పార్టీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు గమనించి సాయన్న మీద ఉన్న అభిమానంతో అభిమానం ఉంది కాబట్టి ఇచ్చిండ్రు, గెలిచిండ్రు అమ్మాయి. అసలు ఎప్పుడైతే మొన్న జరిగిన యాక్సిడెంట్ ఉందో ఆ డ్రైవర్ మార్చేస్తుంటే బాగుండి అనిపించిందా? అంటే ఎందుకంటే వెంటనే జరగడం యాక్సిడెంట్ అనేది, అప్పుడు కూడా ఇదే డ్రైవర్ అని చెప్పారు. ఇక అది వాళ్ళ కుటుంబ సమస్య, అది నాకు తెలియదు కదా. కానీ అమ్మాయి మటుకు చాలా సహనశీలురాలు, చాలా సాదాసీదాగా ఉంటుందని చెప్పి వింటుండే వాళ్ళము. నాయనగారితో వచ్చేది మాతో కలుస్తుండేది. ఏదైనా విచారకరణము, అమ్మాయి సేవ ప్రజలకు బాకీ లేదేమో. ఇదండి, చూశారు కదా, ఎంతైనా ఏదైనా జరిగిన తర్వాత ఏమీ అనుకోవడానికి లేదు, విచారకరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు అలా జరగడము, తర్వాత ఇప్పుడు ఆ మృత్యు వెంటాడి మరీ తనని కబళించడం అనేది నిజంగా బాధాకరం. చూద్దాం. క్లోజ్ టు హిమ్. మీ పేరు సార్? నా పేరు జలీల్ అండి. ఎలా అంటే ఏం జరిగింది సార్, అసలు తను ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఆ టైంలో? ఏమండి, మాకు మార్నింగ్ తెలిసింది ఇట్లా టెంపుల్కు పోయిందని తెలిసింది. అమ్మ మార్నింగ్ 7 o'clock వస్తప్పుడు ఇట్లా యాక్సిడెంట్లో అయిందని మాకు మార్నింగ్ అవర్స్లో 7:30కు ఇట్లా. అంటే 3 times తనకు ఒకసారి కాదు 3 సార్లు తన మృత్యు కబలిస్తూ వచ్చింది. అసలు ఏంటంటారు, ఏం జరిగింది? చాలా మంచి భక్తి. నా డాడీ కూడా ఒక 3-4 time ఎమ్మెల్యే ఉండే. చాలా కంట్రోల్మెంట్, చాలా పేరుంది వాళ్ళకి, అందరికీ గుడ్ విల్ చాలా మంచిగా ఉంది. అప్పుడు చూడాలి ఏమవుతుందో. చాలా మిస్ చేస్తున్నాం మేము కూడా. 3 months అవుతుంది ఎమ్మెల్యే గెలిచి. ఎలా ఉండేవారు తను, అంటే స్వతహాగా
ఒక చిన్న ఏజ్లోనే ఎమ్మెల్యే అవ్వడం ఎలా ఉండేవారు అందరూ అందరితో? ఫాలోవర్స్ చాలా మంచిగా ఉన్నాయి. చిన్న ఏజ్లో నా డాడీ గుడ్ విల్ కూడా సై అన్న గుడ్ విల్ కూడా మంచిగా ఉంది. 3 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి గుడ్ విల్ ఇట్లా మంచిగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, లాస్య అంటే చిన్నతనంలో చనిపోవడం అసలు ఎలా జరిగింది ఇదంతా? 37 ఇయర్స్ ఆమెకు పాపం. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఫస్ట్ టైం. ఆమె ఏజ్కి తగ్గట్టు ఆమెకు హోదా కాదు అది, కానీ ఆయన ఇంకేం లేదు మాట్లాడడానికి. అసలు చాలా చిన్న ఏజ్ కదా. మాకు ఒక్కసారి కాదు 3 సార్లు తనకి త్రుటిలో తప్పిన ప్రమాదం ఈసారి మృత్యు తినేసింది. అసలు ఎలా అంటారు? 1-2 సార్లు కూడా కాదు. ఎలా అని తెలిస్తే వాళ్ళు గుడికి వెళ్ళిండు కదా, వాళ్ళు అక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు బాగానే పోయిండ్రు, కానీ వచ్చేటప్పుడు ఇట్లా అవుతుందని అనుకోలేదు కదా. ఆ దేవుడికి కూడా న్యాయం కాదు ఇంత చిన్నతనంలో తీసుకోవాలని. కానీ మా బస్తీ ఏరియా ఆ పిల్ల వాళ్ళ నాన్న కూడా మా బస్తీ ఏరియానే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడనే ఉన్నాడు, కానీ ఒక్కసారి ఆయన ఓడిపోలేదు, అన్నీ గెలిచిండు, మంచి పని చేసిండు. కానీ తన నాన్న స్థానంలో ఆమె వచ్చింది, కానీ ఆ వచ్చినందుకు ఆ దేవుడు ఆమెకు క్షమించలేదు. మొన్ననే రీసెంట్గా 19th సాయి అన్నది వర్ధంతి జరిగింది, అది కూడా ప్రథమ. పోయిన వారమే జరిగింది, ఇప్పుడు ఈ వారం ఆమెది ఇట్లా అయింది. కానీ మంచిగా లేదు, కానీ ఆ పిల్లకు బతికేది ఉండే, కానీ ఆ దేవుడు అట్లా చేసిండు. అంతే అన్న, మీరు అసలు అంటే ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒకసారి ఆటో, తర్వాత లిఫ్ట్, ఇప్పుడేమో ఇలా ఒక్కసారి మృత్యు వెంబడించి అది అర్థమవుతలేదమ్మా. అసలు ఎట్లా జరిగింది? అసలు అమ్మాయి ఇంత చిరుముఖం ఆమె. అసలు అతను అనేది సాయన పేరు పెడతాను. అంటే సాయన్న కూడా లాస్ట్ మొన్ననే 19th అవును, వర్ధంతి ఆయన ఉన్నప్పుడు చాలా సేవలు చేసి మా కాలనీస్ మాత్రం కంటిన్యూ విన్నర్ అమ్మా, విన్నర్. అదే ఆయన ముఖం చూసి ఈసారి కూడా చేస్తుందని ఉద్దేశంతో మేము ఎలక్ట్ చేయడం జరిగింది. ఇంత పోటీ ఉన్నా సరే విండ్, బట్ ఇంత దురదృష్టం వెంటాడుతుంది అనుకోలేదు తల్లి. రియల్ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ అమ్మ. మాకు ఇది ఆమె మా కాలనీలోనే ఉంటుంది. మీ కాలనీలోనే పని కూడా చేసినాం ఇంట్లో. మంచి ఆమెనే అసలు చాలా మంచిది. గుడిసెలు మాకు కూడా హెల్ప్ చేస్తా, నీళ్ళు వస్తలేవు అన్నది. అంటే నీళ్ళు వస్తలేవు అంటే అమ్మ మీకు కూడా హెల్ప్ చేస్తా అని అందరిని పట్టుకొని మమ్మల్ని అడిగింది. చేస్తా, హెల్ప్ చేస్తా, మీరేం భయపడకండి అని అన్నది. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏమో ఇట్లా సాగు అయిందంటే. మొన్ననే వాళ్ళ నాయనది అట్లా చేసింది, అందులోనే మళ్ళీ ఇది కూడా ఇంత ఘోరంగా ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలేము మేడం. మంచిగా చేసింది ఇంతవరకు. మేము ఇక్కడనే కాలనీలో ఉంటాం. మేము బాగా మాట్లాడేవారు. సార్ కూర్చోండి సార్. ఏంటండి అసలు ఏం జరిగింది? తను ఎప్పుడు వెళ్ళారు? అది మాకు కూడా తెలియదండి. ఇలాగే న్యూస్ వస్తే మేము చూసాము. పర్సనల్గా మా ఫ్రెండ్స్ మాకు కాల్ చేసి చెప్పారు ఇలా జరిగింది లాస్య నందితకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాకింగ్ అయింది. అసలు తనకి ఏమైందో క్లారిటీ లేదు, మాకు తెలీదు. బట్ షీ వాజ్ అ గుడ్ లేడీ, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా అయింది. మాకు కూడా బాధే అనిపిస్తుంది. నేబర్ అంటే మేము బాలాజీ కాలనీలో ఉంటామండి, బాలాజీ కాలనీ. సో వెల్ నోన్, తెలుసు నాకు చిన్నప్పటి నుండి. సాయన్న గారు తెలుసు, మా నాన్న సాయన్న వీళ్ళందరూ ఒకటే ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు. మా నాన్న సోషల్ సర్వీస్ వర్కరే, సో అలా నాకు ఐడియా ఉంది. బట్ ఇలా జరగడం అంటే అసలు షాకింగ్ అనిపిస్తుంది. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఫ్యాక్ట్ అంటే అందులోనూ ఎస్పెషల్లీ 3 సార్లు, ఇప్పుడు 3వసారి తను నిజంగా అంటే వెంటనే మృత్యువాత ఏదో వెనుక పడినట్టుగానే జరిగింది అనుకోవాలా? అది చెప్పలేమండి. వి కాంట్ సే ఎనీథింగ్. ఫ్యాక్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఒకసారి ఆటో తగలటం, అవును ఇప్పుడు మళ్ళీ అదే తెలియట్లేదు. అన్నీ కొంచెం వేరే ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా అయిపోయిందండి. సో యాక్చువల్లీ మనకు ఆన్సర్ తెలియదు కాబట్టి ఎన్నో వస్తాయి ఆన్సర్స్. సో ఫ్యాక్ట్ ఏంటో మాకు తెలీదు. కానీ ఇలా జరగడం మాత్రం రియల్లీ ఇట్స్ అ వెరీ బ్యాడ్ న్యూస్. మా కంటోన్మెంట్ వాళ్ళకి అసలు బ్యాడ్ అయిపోయింది. ఉంటే ఇంకెంత బాగా జరిగేదో, ఇంకెంత బాగా అభివృద్ధి చెందేదో మా కంటోన్మెంట్.
ఏమో మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. బట్ షీ వాజ్ అ వెరీ నైస్ లేడీ. వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్, అంతే. అంటే అంతకుముందు సాయన్న గారిది రీసెంట్గా 19th జరిగింది. అవునండి, 19th తన వాళ్ళ నాన్నది 1 year సెరమనీ జరిగింది. ఇంత తొందరగా అమ్మాయి వెళ్ళిపోవడం అంటే రియల్లీ అ బ్యాడ్ న్యూస్. ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, ఎన్నో ఆన్సర్స్ అనిపిస్తాయి, కానీ ఫ్యాక్ట్ తెలీదు. వెళ్ళిపోవడము ఇంత సడన్గా అనుకోకుండా ఇలా జరగటం అనేది అసలు ఏం జరుగుతుంది అని అనిపిస్తుంది. ఏం చెప్పలేకపోతున్నాం కదా, అసలు ఏం ఆలోచించలేకపోతున్నాం. మాకు తెలిసిన నుంచి మేము షాక్లోనే ఉన్నాం. అసలు ఏం అర్థమే కావట్లేదు. అది వెంటనే ఇన్సిడెంట్స్ అన్నీ జరగడము అంతా విచిత్రంగా ఉంది. అంటే మృత్యు అనేది అసలు వెంబడిస్తున్నట్టుగానే వెంబడిచ్చింది కూడా, వెంబడిచ్చింది. అది తను కనుక్కోలేకపోయింది. సో కొంచెం తను రియలైజ్ అయ్యింటే డ్రాప్ అయిపోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అందులోనూ డ్రైవర్ అనే అతను 2 సార్లు ఒకే డ్రైవర్. ప్రాబ్లం. అవును, 2 సార్లు ఒకే డ్రైవర్. కనీసం డ్రైవర్ నన్న చేంజ్ చేసేది ఉండే. ఒక్కసారి నన్ను అడిగితే మాత్రం డ్రైవర్ని ఖచ్చితంగా అడిగితే క్లారిటీ వస్తుందేమో అని తెలుస్తుంది. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేము. సో ఒక డ్రైవర్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ డ్రైవర్ అని ఒకసారి చెప్తున్నారు, ఫ్రెండ్ అని ఒకసారి చెప్తున్నారు. అసలు ఏంటో క్లారిటీ తెలీదు. ఆయనని ఆరా తీస్తే అసలు ఏంటో ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. బట్ ఏదైనా చెడు మాత్రం ఆమెకు జరిగితే మేము ఎవరం ఊరుకోం, అంతే. అంటే ర్యాష్ డ్రైవింగ్ అనేది చాలా మంది అంటున్నారు, చాలా స్పీడ్లో ఉన్నారు, దానివల్లే రైల్ని 120 స్పీడ్లో ఉంది వెహికల్, 120 స్పీడ్లో ఉంది. అంత 120 స్పీడ్లో ఉంటే మరి డ్రైవర్కి ఏమవ్వకుండా పక్కనే ఉన్న తినకి ఎందుకు అయ్యింది? దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. తనకి ఎందుకు జరిగింది? సరే ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోయారంటే అదేదో ప్రమాదం జరగచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన ఉన్నాడు, ఈమె పోయిందంటే దెర్ బి సో మెనీ క్వశ్చన్స్. అంటే ఇంకేదన్నా జరగవచ్చు అని అంటున్నారా? మనం చెప్పలేము. ఇప్పుడు మేము చెప్పామంటే మళ్ళీ మా మీద అందరూ ఎగబడతారు ఏంటి అనేసి. సో వి కాంట్ సే ఎనీథింగ్. బట్ క్లారిటీ అనేది కొంచెం కనుక్కొని, తన ఎమ్మెల్యే ఇంత యంగ్ లేడీ, మంచి చేసే అమ్మాయి ఇలా చనిపోయింది మధ్యలో అంటే ప్లీజ్ రిక్వెస్ట్, అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. ఏమైందో మాకు తెలిసి ఇంకా మేము బెటర్గా ఫీల్ అవుతాం. అసలు తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు తిండి తినకుండా, వాటర్ తాగకుండా అసలు ఇదే ఆలోచన మైండ్ అంతా తిరిగేస్తుంది. అసలు ఇంత యంగ్ లేడీ, అమ్మాయి పెళ్ళి కూడా అవ్వలేదు, ఇంత యంగ్ లేడీ ఇలా జరిగిందంటే వీఆర్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. తొందరగా అది ఏంటో తెలుసుకొని మాకు తెలియజేస్తే వీ ఫీల్ బెటర్. విషయాల పట్ల అవగాహన ఉండేది. రాజకీయాలలో తప్పకుండా షైన్ అవుతుందని నేను ఆశపడ్డాను. కానీ దురదృష్టం విధి ఈ రకంగా ఆమెను బలి తీసుకుంటుందని ఊహించలేదు. అందులో ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి సెంట్ ఆన్స్ స్కూల్లో, సికింద్రాబాద్ సెంట్ ఆన్స్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ రకంగా కుటుంబ అనుబంధం కూడా ఉన్నది, రాజకీయ అనుబంధం ఉన్నది. సాయన్న లేడు, సాయన్న బిడ్డ కూడా లేకపోవడం చాలా విచారణ కలిగిస్తున్నది. ఆమె మరణం మా పార్టీకి కూడా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రధానంగా స్పీడ్ అనేది క్రైటీరియా కాదు. మన గమ్యానికి మనం ప్రశాంతంగా చేరుకోనటువంటి ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ స్పీడ్ కూడా నేను మీడియా ద్వారా చూశాను. 130 కిలోమీటర్ స్పీడ్లో అంటే ఆ వెహికల్ దానికి అంత కెపాసిటీ కాదు ఉన్నటువంటి ఆమె ట్రావెల్ చేసిన వెహికల్. అదేవిధంగా ముందు సీట్లో కూర్చున్నప్పుడు బెల్ట్ అనేది చాలా కంపల్సరీ, అది మ్యాండేటరీ ఎక్కడైనా కూడా. కానీ దాన్ని కూడా మర్చిపోయి మనం ట్రావెల్ చేయొద్దని, ఎవరే కానీ ఇలా లాంగ్ జర్నీ కానీ స్పీడ్గా పోయేవారు మీ డ్రైవర్ని నియంత్రించాలని, ఇలాగా ప్రయాణించినప్పుడు మీ డ్రైవరు అదుపు తప్పి ప్రయాణిస్తే తప్పకుండా వారిని నియంత్రించి వాళ్ళని మరి అలాంటి డ్రైవర్లను ఉంచుకోవద్దని కూడా నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.